వెల్కమ్ టు మై సెషన్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ ఈ పేపర్ నుండి సెకండ్ యూనిట్లో ఫోర్త్ క్వశ్చన్ నుండి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతకు ముందు నేను ప్రొవైడ్ చేసిన సెషన్లో 1, 2, 3 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి ఫస్ట్ క్వశ్చన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, అండ్ సెకండ్ క్వశ్చన్ ప్రైమరీ డివైజెస్ అండ్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్. ఇక థర్డ్ క్వశ్చన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఈ 3 క్వశ్చన్స్ని నేను ప్రీవియస్ సెషన్లో మీకు ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ ఈ సెషన్లో ఫోర్త్ క్వశ్చన్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్ని మీకు నోట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నా. సో ఈ ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఇక్కడ వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. A computer network is a system where 2 or more computers are connected together to share information, files, software, and hardware resources like printers and internet connection. These computers are connected through cables, Wi-Fi, or communication devices. A computer network is a system where 2 or more computers are connected together to share information, files, software, and hardware resources like printers and internet connection. ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ కంప్యూటర్లు ఒకదానితో మరొకటి కనెక్ట్ అయి ఉండడాన్ని కంప్యూటర్ నెట్వర్క్ అంటారు. దీని ద్వారా ఇది డేటాను కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ఫైల్స్ని కానీ, సాఫ్ట్వేర్స్ని కానీ, లేదా హార్డ్వేర్ రిసోర్సెస్ అయినటువంటి ప్రింటర్స్, స్కానర్స్, ఇలాంటివి, ఇంటర్నెట్ కనెక్షన్, వీటన్నింటినీ ఇవి షేర్ చేసుకోగలవు. ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ పంపించాలంటే మనకి ఇక్కడ నెట్వర్కింగ్ అనేది అవసరం అవుతుంది. ఈ నెట్వర్క్ ద్వారానే మనం ఒక సిస్టంలో ఉన్న డేటాని మరొక సిస్టంలోకి పంపించవచ్చు. దీస్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ కేబుల్స్, వైఫై ఆర్ కమ్యూనికేషన్ డివైసెస్. ఈ కంప్యూటర్స్ అనేవి కేబుల్స్, వైర్ల ద్వారా కానీ, వితౌట్ వైర్స్ కానీ, వైర్లు లేకుండా కానీ, అంటే వైఫై సిగ్నల్స్ ద్వారా కానీ, లేదా కమ్యూనికేషన్ డివైసెస్ ద్వారా కానీ ఒక కంప్యూటర్ మరొక కంప్యూటర్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ నెట్వర్క్ అనేది 2 లేదా అంతకన్నా ఎక్కువ కంప్యూటర్లు ఒకదానితో మరొకటి కనెక్ట్ అయి ఉండి ఇన్ఫర్మేషన్ని కానీ, ఫైల్స్ని కానీ, సాఫ్ట్వేర్ని కానీ, హార్డ్వేర్ కాంపోనెంట్స్ అయినటువంటి ప్రింటర్స్, స్కానర్స్, ఇంటర్నెట్ కనెక్షన్, ఇలాంటి వాటిని ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కి షేర్ చేసుకునే సిస్టమ్ని కంప్యూటర్ నెట్వర్క్ అంటారు. ఇవి కేబుల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉండొచ్చు, లేదా వైఫై ద్వారా కనెక్ట్ అయి ఉండొచ్చు, లేదా కమ్యూనికేషన్ డివైసెస్ ద్వారా అయినా ఈ ఒక కంప్యూటర్ మరొక కంప్యూటర్తో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ కీ పాయింట్స్ ఏంటంటే, ఏ నెట్వర్క్ అలౌస్ కంప్యూటర్స్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఒక కంప్యూటర్ మరొక కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయడానికి ఇక్కడ నెట్వర్క్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ యూజర్స్ షేర్ డేటా, హార్డ్వేర్ అండ్ అప్లికేషన్స్. ఇట్ హెల్ప్స్ యూజర్స్ టు షేర్ డేటా, హార్డ్వేర్ అండ్ అప్లికేషన్స్. వీటిని షేర్ చేసుకోవడానికి ఈ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఏమేమి ఉన్నాయి. పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఒకటి, లోకల్ ఏరియా నెట్వర్క్ ఒకటి, క్యాంపస్ ఏరియా నెట్వర్క్ ఒకటి, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఒకటి, వైడ్ ఏరియా నెట్వర్క్ ఒకటి. సో ఇక్కడ మనం 5 డిఫరెంట్ నెట్వర్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఒకటి పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఏ పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఎ వెరీ స్మాల్ నెట్వర్క్ మేడ్ ఫర్ 1 person. A personal area network is a very small network made for 1 person. It is used to connect devices that are close to each other, like a mobile phone, laptop, smartwatch, or tablet. For example, when you connect your phone to your laptop using Bluetooth or Wi-Fi hotspot, you are using a PAN. It is used for sharing small files and for simple communication between personal devices. సో ఇక్కడ చూడండి, పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఏ పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఏ వెరీ స్మాల్ నెట్వర్క్ మేడ్ ఫర్ 1 person. ఇది ఒక పర్సన్ కోసం తయారు చేయబడింది అండ్ ఇది ఒక వెరీ స్మాల్ నెట్వర్క్, చాలా తక్కువ పరిధిలో ఉన్నటువంటి నెట్వర్క్ ఇది. ఇట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ డివైసెస్ దట్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్.
దగ్గరగా ఉన్న కాంపోనెంట్స్ ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. లైక్ యువర్ మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, స్మార్ట్ వాచ్ ఆర్ ట్యాబ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మీకు వైఫై కనెక్షన్ ఉంది. ఆ వైఫై కనెక్షన్తో మీ మొబైల్ ఫోన్స్ కానీ, మీ స్మార్ట్ వాచ్ కానీ, మీ ల్యాప్టాప్ కానీ, మీ ట్యాబ్ కానీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అది ఎంతవరకు మీ బిల్డింగ్ వరకు మాత్రమే పరిమితమై ఉండొచ్చు. అలాంటి దగ్గరలో ఉండి మీ పర్సనల్ ఈ మొబైల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, స్మార్ట్ వాచ్ కానీ వీటికి కనెక్ట్ అయ్యే లో చాలా దగ్గర పరిధిలో ఉండే నెట్వర్క్ ని పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని అంటారు. నెక్స్ట్, for example, when you connect your phone to your laptop being using Bluetooth or Wi-Fi hotspot, you are using a PAN. సో ఇక్కడ మీ ల్యాప్టాప్ అనేది మీ మొబైల్ ఫోన్ అనేది మీ ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అది బ్లూటూత్ ద్వారా కానీ లేదా వైఫై హాట్స్పాట్ ద్వారా కానీ. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ షేరింగ్ స్మాల్ ఫైల్స్ అండ్ ఫర్ సింపుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ పర్సనల్ డివైసెస్. ఓకే, దిస్ ఇస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. నేను సింపుల్ గా ఇస్తున్నాను ఇక్కడ మ్యాటర్. ఇంకా కొంచెం మ్యాటర్ యాడ్ చేసుకుంటే చేసుకోండి మీరు. నెక్స్ట్, లోకల్ ఏరియా నెట్వర్క్, ల్యాన్ అంటారు దీన్ని. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. సాధారణంగా యాక్చువల్గా ఈ రెండే ఎక్కువ చెప్తూ ఉంటారు, ల్యాన్ అండ్ వ్యాన్. ల్యాన్ మీన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. సో ఇక్కడ లోకల్ ఏరియా నెట్వర్క్ గురించి చూద్దాం. ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ కంప్యూటర్స్ ఇన్ ఏ స్మాల్ ఏరియా. This area can be a home, school, office, or computer lab. So computers in a LAN can share files, printers, and internet connection easily. So LAN works at high speed and is cheap to set up. Most small organizations use LAN because it is simple and easy to manage. So ఇక్కడ LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఇక్కడ LAN అనేది లోకల్ ఏరియా network. A local area network is used to connect computers in a small area. This area can be a home, school, office, or computer lab. Computers in a LAN can share files, printers, and internet connection easily. LAN works at high speed and is cheap to set up. Most small organizations use LAN because it is simple and easy to manage. ఒక తక్కువ అంటే ఒక బిల్డింగ్ లో కానీ, ఒక స్కూల్, ఒక ఆఫీస్, ఒక కంప్యూటర్ ల్యాబ్ లో కానీ దగ్గరగా ఉన్న కంప్యూటర్లను కనెక్ట్ చేయడానికి ఉపయోగించే నెట్వర్క్ ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ కంప్యూటర్ ల్యాబ్ లో ఒక 20 సిస్టమ్స్ ఉన్నాయి. ఇక్కడ ల్యాన్ అనే నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఈ 20 కంప్యూటర్స్ కి ఒక వైర్ ద్వారా కానీ, వైర్లెస్ కానీ మీరు ప్రతి కంప్యూటర్ మరొక కంప్యూటర్ తో కనెక్ట్ అయ్యే విధంగా మీరు ఒక ల్యాన్ సెటప్ కానీ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ మొత్తం అన్ని కంప్యూటర్లోనూ కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి ఇంటర్నెట్ కనెక్షన్ ని అన్ని కంప్యూటర్లోనూ యూజ్ చేసుకోవచ్చు. లేదా మీ ఆఫీసులో ఒక 4 సిస్టమ్స్ ఉన్నాయి, ఒక్కటే ప్రింటర్ ఉంది. సో ఇక్కడ ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ ల్యాన్ కనుక మీరు సెటప్ చేసుకుంటే ప్రతి కంప్యూటర్ ఈ నెట్వర్క్ ద్వారా ఆ ప్రింటర్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 4 డిఫరెంట్ కంప్యూటర్స్ కి 4 డిఫరెంట్ ప్రింటర్స్ కానీ, 4 డిఫరెంట్ స్కానర్స్ కానీ, 4 డిఫరెంట్ ఇంటర్నెట్ కనెక్షన్స్ కానీ అవసరం లేదు. ఒక్క ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా సరిపోద్ది, ఒక్క ప్రింటర్ ఉంటే చాలు, ఒక్క స్కానర్ ఉన్నా సరిపోతుంది. సో ఇది ల్యాన్ యొక్క ఉపయోగం. ఒక ఆఫీసులో కానీ, ఒక స్కూల్లో కానీ, లేదా ఒక కంప్యూటర్ ల్యాబ్లో కానీ, లేదా పక్కనే ఉన్న బిల్డింగ్స్ లో కానీ ఉన్న కంప్యూటర్లను ఒక వైర్ ద్వారా కానీ, వైర్లెస్ కానీ కనెక్ట్ చేసుకునే నెట్వర్క్ ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఓకే, దీని ద్వారా ఏం చేయొచ్చు? వి కెన్ షేర్ ఫైల్స్, ప్రింటర్స్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈజీలీ. నెక్స్ట్, ల్యాన్ వర్క్స్ అట్ హై స్పీడ్ అండ్ ఇస్ చీప్ టు సెటప్. ఈ ల్యాన్ అనేది చాలా వేగవంతంగా పనిచేసే నెట్వర్క్ అండ్ దీన్ని సెటప్ చేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. Most small organizations use LAN because it is simple and easy to manage. సో మోస్ట్ స్మాల్ ఆర్గనైజేషన్స్, చిన్న ఆర్గనైజేషన్స్ అంటే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ ఇలాంటి క్యాంపస్లలో దగ్గరగా ఉన్న కంప్యూటర్లను లేదా ఒక రూమ్ లో కానీ, ఒక బిల్డింగ్ లో కానీ ఉన్న కంప్యూటర్లన్నింటినీ కనెక్ట్ చేసుకునే
నెట్వర్క్ ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఇది చాలా సింపుల్ అండ్ దీన్ని మేనేజ్ చేయడం అనేది చాలా ఈజీ. సో దీనికి కూడా మీరు కొంత డేటాని యాడ్ చేసుకుంటే చేసుకోండి, లేదా దీనికి ఒక డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయండి లోకల్ ఏరియా నెట్వర్క్ కి. నెక్స్ట్ CAN, క్యాన్ అంటే క్యాంపస్ ఏరియా నెట్వర్క్. CAN means campus area network. A campus area network connects many LANs inside a campus. A campus area network connects many LANs inside a campus. This campus may be a school, college, or company area with many buildings. CAN helps all the computers in these buildings to connect and share resources like databases, printers, and internet. It is bigger than a LAN but smaller than a MAN. CAN is usually managed by the same organization. సో క్యాంపస్ ఏరియా నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక యూనివర్సిటీ క్యాంపస్ని తీసుకోండి. అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ డిఫరెంట్ ఏరియాస్లో ఉంటాయి. ఒకే 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 దగ్గరగానే డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. ప్రతి బ్లాక్లోనూ డిఫరెంట్ కంప్యూటర్స్ రూమ్స్ ఉంటాయి, వాటిలో కంప్యూటర్స్ ఉంటాయి. సో ఏ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్స్ మెనీ ల్యాండ్స్ ఇన్సైడ్ ఏ క్యాంపస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 బ్లాక్స్ ఉన్నాయండి. ఒక్కొక్క బ్లాక్లో కొన్ని కంప్యూటర్స్ ఉన్నాయి. ఆ బ్లాక్లో ఉన్న ఒక బ్లాక్లో ఉన్న కంప్యూటర్స్ అన్ని ల్యాన్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. మరొక బ్లాక్లో ఉన్న కంప్యూటర్స్ కూడా ల్యాన్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇలా ఇలా ఒక 10 బ్లాక్స్ ఉన్నాయి. మరలా ఈ 10 బ్లాక్స్లో ఉన్న ల్యాన్స్ని కలుపుతూ ఏర్పాటు చేసుకున్న మరొక నెట్వర్క్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్. అంటే ఈ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్స్ మెనీ ల్యాండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇన్సైడ్ ఏ క్యాంపస్. ఏ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్స్ మెనీ ల్యాండ్స్ ఇన్సైడ్ ఏ క్యాంపస్. సో ఇది డిఫరెంట్ మెనీ ల్యాండ్స్ ని కలిపేటటువంటి నెట్వర్క్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్, దిస్ క్యాంపస్ మే బి ఏ స్కూల్. ఆ క్యాంపస్ అనేది స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఒక కంపెనీ ఏరియా కావచ్చు, విత్ మెనీ బిల్డింగ్స్. అక్కడ చాలా బిల్డింగ్స్ కూడా ఉండొచ్చు. CAN helps all the computers in these buildings to connect and share resources like databases, printers, and internet. CAN helps all the computers in these buildings. దేనికి CAN helps all the computers in these buildings to connect and share. ఈ డిఫరెంట్ ల్యాండ్స్ కనెక్ట్ అయ్యి అండ్ షేర్ చేసుకుంటే, ఏం షేర్ చేసుకుంటే, షేర్ రీసోర్సెస్ లైక్ డేటాబేసెస్. ఈ డేటాబేసెస్ లో ఉన్న రికార్డ్స్ ని కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో స్టూడెంట్స్ కి సంబంధించిన అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ ఉంది. మరొక బ్లాక్ లో ఫీజెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. మరొక బ్లాక్ లో ఉన్న కంప్యూటర్లలో మార్క్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా డిఫరెంట్ ఫైల్స్ రూపంలో వివిధ నెట్వర్క్స్ లో వివిధ బ్లాక్స్ లో ఉన్నాయి, అంటే ఆ ల్యాన్ పరిధిలో ఉన్నాయి. సో వీటన్నింటినీ షేర్ చేసుకోవడానికి, అంటే డేటాబేసెస్ ని కానీ, ప్రింటర్స్ ని కానీ, ఇంటర్నెట్ ని కానీ షేర్ చేసుకోవడానికి ఇక్కడ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ ఏ ల్యాన్ బట్ స్మాలర్ దాన్ ఏ మ్యాన్. అంటే క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అనేది ల్యాన్ కంటే పెద్దది, లోకల్ ఏరియా నెట్వర్క్ కంటే పెద్దది, మ్యాన్ కంటే చిన్నది. ఇక్కడ మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. మ్యాన్ కంటే చిన్నది, ల్యాన్ కంటే పెద్దది క్యాన్ అనేది క్యాంపస్ ఏరియా నెట్వర్క్. క్యాన్ ఈజ్ యూజువల్లీ మేనేజ్డ్ బై ద సేమ్ ఆర్గనైజేషన్. అంటే క్యాన్ అనేది సేమ్ ఆర్గనైజేషన్. అంటే ఒక యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీకి సంబంధించి ఒక క్యాన్ ఉంటుంది. అంటే యూనివర్సిటీ ప్రతి బిల్డింగ్ లోనూ ఒక ల్యాన్ ఉంది. ఈ ల్యాన్లన్నింటినీ కలుపుతూ ఏర్పాటు చేయబడిన మరొక నెట్వర్క్ క్యాన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. A metropolitan area network covers a big area such as a town or a city. It connects many lands located in different parts of the city. For example, the network used by cable TV companies or citywide Wi-Fi systems is a MAN. It is used by government offices, colleges, and companies that have branches across the same city. MAN is larger and more powerful than a LAN. A metropolitan area network అనేది it covers a big area such as a town or a city. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైజాగ్ లాంటి సిటీలో అక్కడ నెట్వర్క్ ని ప్రొవైడ్ చేయడానికి ఇలాంటి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్ ఉంటాయి. ఇట్ కనెక్ట్స్ మెనీ ల్యాండ్స్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది సిటీ. ఈ సిటీలో ఉన్న డిఫరెంట్ ల్యాండ్స్ ని ఇది కనెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇట్ కనెక్ట్స్ మెనీ ల్యాండ్స్ లొకేటెడ్ ఇన్
different parts of the city. For example, the network used by cable TV companies or citywide Wi-Fi systems is a MAN. ఇప్పుడు ఒక సిటీలో ఉన్న కేబుల్ టీవీ కనెక్షన్, మనకి కేబుల్ టీవీ ఉంటుంది కదా, ఆ నెట్వర్క్ అంతా మ్యాన్లోకి రావచ్చు. మన ఏరియాలో ఉన్న కేబుల్ టీవీ కూడా ఇది కొన్ని థౌజండ్స్ ఆఫ్ టీవీస్ని కంప్యూటర్స్ని కనెక్ట్ చేస్తుంది ఇది. సో అది కూడా మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్గా చెప్పొచ్చు. And and used by cable TV companies or city-wide Wi-Fi systems. Cities లో పర్సనల్ వైఫైని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. టవర్ వేసి ఒక టవర్ వేసిన తర్వాత ఆ సిటీస్ లో కొంత భాగానికి ఇంటర్నెట్ ని సప్లై చేస్తూ ఉంటారు. అవి కూడా మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ లోకి వస్తాయి. సో వాటిని మ్యాన్ అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ బై గవర్నమెంట్ ఆఫీసెస్, కాలేజెస్ అండ్ కంపెనీస్ దట్ హ్యావ్ బ్రాంచెస్ అక్రాస్ ద సేమ్ సిటీ. మ్యాన్ ఈజ్ లార్జర్ అండ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఏ ల్యాండ్. మిగతా వాటితో పోల్చుకుంటే ఇది చాలా పవర్ఫుల్ ఇది ఈ నెట్వర్క్. నెక్స్ట్ లాస్ట్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఏ వైడ్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ద లార్జెస్ట్ నెట్వర్క్. A wide area network is the largest network. It covers a big area such as many cities, countries, or even continents. WAN connects many lands and mans around the world. The best example of a WAN is the internet. WAN is used by big companies, banks, and governments to communicate across long distances. Although WAN is slower and more expensive, it is very useful for global communication. So a wide area network is the largest network. Okay, now it covers a big area such as many cities, like many countries, or even continents. Many cities, లేదా many countries, లేదా continents. ఖండాలు కానీ. WAN connects many lands and mans around the world. ఇక్కడ వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది ఇట్ కనెక్ట్స్ మెనీ ల్యాండ్స్ అండ్ మ్యాన్స్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ల్యాండ్లను మ్యాన్లను ఈ వ్యాన్ అనేది కనెక్ట్ చేసుకోగలదు. నెక్స్ట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ వ్యాన్ ఇస్ ద ఇంటర్నెట్. సో ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఇంటర్నెట్ అనేది ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. WAN is used by big companies, banks, and governments to communicate across long distances. For example, ఒక స్టేట్ బ్యాంక్ తీసుకోండి. వరల్డ్ మొత్తంలో చాలా బ్రాంచెస్ ఉంటాయి దీనికి. సో ఈ బ్రాంచెస్ లో ఉన్న అన్ని కూడా ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. బ్యాంక్స్ కానీ, గవర్నమెంట్ సెక్టార్స్ కానీ, ఇవన్నీ కూడా లాంగ్ డిస్టెన్సెస్ లో ఉన్న ఈ బ్రాంచెస్ కి కమ్యూనికేట్ చేయడానికి వైడ్ ఏరియా నెట్వర్క్ ని యూజ్ చేసుకుంటారు. ఆల్ ద వ్యాన్ ఈజ్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్ it is very useful for global communication. It is very useful for global communication. So ఇక్కడ చూడండి, although WAN is స్లోగా వర్క్ చేస్తుంది అండ్ మోర్ ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ గ్లోబల్ కమ్యూనికేషన్. వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది గ్లోబల్ కమ్యూనికేషన్ కోసం యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే వాట్ ఈస్ ఏ కంప్యూటర్ నెట్వర్క్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. యాక్చువల్లీ ఇది నెట్వర్క్ అంటే ఒక సింపుల్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఒక హబ్ ఉంది, దీనికి ఇక్కడ ఒక ల్యాప్టాప్, ఇక్కడ ఒక సిస్టమ్స్, ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఇక్కడ. సో ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఇస్ ఎ సిస్టమ్ వేర్ 2 or more computers are connected together to share information, files, software, and hardware resources like printers and internet connection. These computers are connected through cables, Wi-Fi, or communication devices. ఇక్కడ ఇది పరిధిని బట్టి పాన్ పర్సనల్ ఏరియా నెట్వర్క్, ఒక రూమ్. ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్, ఒక హౌస్ కానీ లేదా ఒక ఆఫీస్ కానీ ఒక కంప్యూటర్ ల్యాబ్ కానీ. క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అంటే డిఫరెంట్ బిల్డింగ్స్ లో ఉన్న ల్యాండ్లను కలుపుతూ ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్. అండ్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, ఇది ఒక సిటీకి సంబంధించింది. ఇంకా వరల్డ్ వైడ్ ఉన్న నెట్వర్క్ ని వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. దీని యొక్క పరిధిని బట్టి, దీని యొక్క స్థాయిని బట్టి ఇక్కడ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. పర్సనల్ ఏరియా నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్, క్యాంపస్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఇలాంటి 5 డిఫరెంట్ నెట్వర్క్స్ ని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు వీటికి వీలుంటే డయాగ్రామ్స్ కూడా వేయండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి సెకండ్ యూనిట్ లో.
So the next question is, explain the following network topologies. Network topologies. Network topology. Star topology, ring topology, bus topology. సో త్రీ టైప్స్ ఆఫ్ టోపోలజీస్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ది స్టార్ టోపోలజీ. ద స్టార్ టోపోలజీ is a type of network design where all computers are connected to one central device. This central device can be a switch or a hub. Think of it like a star shape. The central device is in the middle and each computer is connected to it with its own cable. That is why it is called star topology. ఇక్కడ టోపోలజీస్ అనేవి నెట్వర్క్ లో కంప్యూటర్స్ ఏ టెక్నాలజీ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి, ఏ టెక్నాలజీ ద్వారా కనెక్ట్ అయి ఉన్నవి అనేది తెలియజేస్తుంది. ఇక్కడ టోపోలజీ అంటే నెట్వర్క్ లో కంప్యూటర్ ఏ విధమైన టెక్నాలజీని ఉపయోగించుకుని కనెక్ట్ అయి ఉన్నాయి అనేది తెలియజేసేది టోపోలజీ. సో ఇందులో స్టార్ టోపోలజీ ఒకటి, ఇక్కడ చూడండి డయాగ్రామ్ మీరు, దిస్ ఇస్ స్టార్ టోపోలజీ. అండ్ రెండవది బస్ టోపోలజీ, రింగ్ టోపోలజీ. మీకు చూస్తేనే అర్థమవుతుంది, డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. దిస్ ఇస్ రింగ్ టోపోలజీ అండ్ బస్ టోపోలజీ. ఇలా త్రీ టైప్స్ ఆఫ్ టోపోలజీస్ ఉన్నాయి. డయాగ్రామ్స్ కూడా ఖచ్చితంగా వేయాలి. సో ఇందులో ఒక్కొక్క టోపోలజీ గురించి చూద్దాం. ది స్టార్ టోపోలజీ ఇస్ ఎ టైప్ ఆఫ్ నెట్వర్క్ డిజైన్. నెట్వర్క్ డిజైన్ టోపోలజీ అంటే ఒక నెట్వర్క్ టైప్ ఆఫ్ నెట్వర్క్ డిజైన్. స్టార్ టోపోలజీ ఇస్ ఎ టైప్ ఆఫ్ నెట్వర్క్ డిజైన్ వేర్ ఆల్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ టు వన్ సెంట్రల్ డివైస్. ఈ స్టార్ టోపోలజీలో కంప్యూటర్లు అన్ని కూడా ఒక సెంట్రల్ డివైస్ కి, ఇదిగో ఈ సెంట్రల్ డివైస్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, నోడ్ 4, నోడ్ 5, 5 నోడ్స్ అనేవి ఈ సెంట్రల్ కంప్యూటర్ కి లేదా సెంట్రల్ డివైస్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. దిస్ సెంట్రల్ డివైస్ కెన్ బి స్విచ్ ఆర్ హబ్. అది స్విచ్ కావచ్చు లేదా ఒక హబ్ కావచ్చు. థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఏ స్టార్ షేప్. ఇది ఒక స్టార్ షేప్ లో ఉంటుంది. ద సెంట్రల్ డివైస్ ఇస్ ఇన్ ద మిడిల్. సెంట్రల్ డివైస్ అనేది మిడిల్ లో ఉంటుంది అండ్ ఈచ్ కంప్యూటర్ ఈస్ కనెక్టెడ్ టు ఇట్ విత్ ఇట్స్ ఓన్ కేబుల్. సో ఈ సెంట్రల్ లో ఉన్న కంప్యూటర్ కి ఈ ప్రతి కంప్యూటర్ దాని యొక్క కేబుల్ తో కనెక్ట్ అయి ఉంటుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ స్టార్ టోపోలజీ. సో ఈ సెంటర్ లో ఉన్న కంప్యూటర్ కి లేదా స్విచ్ ఆర్ హబ్ కి చుట్టూ ఉన్న నోడ్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి దీన్ని స్టార్ టోపోలజీ అంటారు. ఇక్కడ టోపోలజీ అంటే చూడండి, ఇక్కడ టైప్ ఆఫ్ నెట్వర్క్ డిజైన్ అంటే నెట్వర్క్ లో కంప్యూటర్స్ ఏ డిజైన్ ఆధారంగా కనెక్ట్ అయి ఉన్నాయి అనేది టోపోలజీ తెలియజేస్తుంది. నెక్స్ట్, హౌ ఇట్ వర్క్స్. ఈ స్టార్ టోపోలజీ అనేది ఎలా పనిచేస్తుంది. ఎవ్రీ కంప్యూటర్ సెండ్స్ డేటా టు ద సెంట్రల్ డివైస్. దీనికి కనెక్ట్ అయిన కంప్యూటర్, ప్రతి కంప్యూటర్ కూడా దాని యొక్క సెంట్రల్ డివైస్ కి డేటాను పంపిస్తాయి. ద సెంట్రల్ డివైస్ కెన్ సెండ్స్ ద డేటా టు ద కరెక్ట్ కంప్యూటర్. The central device then sends the data to the correct computer. So every computer sends data to the central device. The central device then sends the data to the correct computer. ఈ ప్రతి కంప్యూటర్ దాని యొక్క డేటాని ఈ సెంటర్ లో ఉన్న సిస్టమ్ కి పంపిస్తే అప్పుడు అది ఏ పర్టికులర్ కంప్యూటర్ కి పంపించాలో ఆ డివైస్ కి ఈ డేటాని సెండ్ చేస్తుంది. నో టూ కంప్యూటర్స్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. ఈ నెట్వర్క్ లో ఏ రెండు కంప్యూటర్లు కూడా డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ఉండవు. అంటే ప్రతి కంప్యూటర్ మధ్యలో ఉన్న ఈ సెంట్రల్ డివైస్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అంతేగాని ఈ నోడ్ 1 నోడ్ 2 తో గానీ, నోడ్ 2 నోడ్ 3 తో గానీ, ఈ నోడ్ 3 నోడ్ 4 తో గానీ అలాగా ఒకదానితో ఒకటి మాత్రం కనెక్ట్ అయ్యి ఉండవు. అన్ని కంప్యూటర్లు సెంట్రల్ లో ఉన్న ఆ సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. No two computers are directly connected to each other, then only connected through the hub or switch. Okay, next, advantages of star topology. Advantages of star topology: easy to set up and manage. సో ఈ స్టార్ టోపోలజీ అనేది కనెక్ట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి చాలా ఈజీ. యూ కెన్ ఈజీలీ యాడ్ ఆర్ రిమూవ్ మోర్ కంప్యూటర్స్ వితౌట్ ఎఫెక్టింగ్ అదర్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 కంప్యూటర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయండి ఇక్కడ. సో మరొక 2 కంప్యూటర్లు కనెక్ట్ చేయాలంటే ఇక్కడ కంప్యూటర్, ఇక్కడ కంప్యూటర్ కనెక్ట్ చేస్తాం. అలా కనెక్ట్ చేయడం వల్ల మిగతా కంప్యూటర్స్ ఏవి ఎఫెక్ట్ కావు, ఆ నెట్వర్క్ లో ఉన్న మిగతా కంప్యూటర్స్ ఎఫెక్ట్ కావు. సో యూ కెన్ ఈజీలీ యాడ్ ఆర్ రిమూవ్ కంప్యూటర్స్ వితౌట్ ఎఫెక్టింగ్ అదర్స్. నెక్స్ట్, if one computer fails, the network still works because each system has a separate connection.
ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ కనుక ప్రాబ్లం వచ్చినా ఈ మిగతా సిస్టమ్స్ అన్ని వర్క్ చేస్తూనే ఉంటాయి, నెట్వర్క్ పనిచేస్తూనే ఉంటుంది. ఒక సిస్టమే అక్కడ వర్క్ చేయదు, మిగిలిన నెట్వర్క్ లోని అన్ని కంప్యూటర్స్ పనిచేస్తూ ఉంటాయి. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఇది. If one computer fails, the network still works because each system has a separate connection. ఎందుకంటే ఈ నెట్వర్క్ లో ఉన్న ప్రతి సిస్టమ్ కూడా సెపరేట్ కనెక్షన్ ని కలిగి ఉంటుంది. ఫాస్ట్ అండ్ రిలయబుల్ కమ్యూనికేషన్. ద సెంట్రల్ డివైస్ హ్యాండిల్స్ డేటా ఎఫిషియెంట్లీ. ఆ ఫాస్ట్ అండ్ రిలయబుల్ కమ్యూనికేషన్ అది అంటే చాలా ఫాస్ట్ గా రిలయబుల్ గా వర్క్ చేస్తుంది. రిలయబుల్ అంటే నమ్మదగినటువంటిది. ద సెంట్రల్ డివైస్ హ్యాండిల్స్ డేటా ఎఫిషియెంట్లీ. ఎఫిషియెంట్ అంటే సమర్థవంతంగా. ఈజీ టు ఫైండ్ ఎర్రర్స్. ఇఫ్ వన్ కేబుల్ హ్యాస్ ఎ ప్రాబ్లం ఓన్లీ దట్ కంప్యూటర్ ఈజ్ ఎఫెక్టెడ్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందనేది ఈజీగా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఏ కంప్యూటర్ అయితే పనిచేయట్లేదో అక్కడ ప్రాబ్లం ఉన్నట్లు. ఓకేనా? సో దీస్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్టార్ టోపోలజీ. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్. సెంట్రల్ డివైస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సెంట్రల్ డివైస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ద హబ్ ఆర్ స్విచ్ ఫెయిల్స్, ద ఎంటైర్ నెట్వర్క్ స్టాప్స్ వర్కింగ్. ఒకవేళ ఈ సెంటర్ లో ఉన్న కంప్యూటర్ కానీ పనిచేయడం మానేస్తే ఈ నెట్వర్క్ అంతా ఫెయిల్ అయిపోతుంది, ఏది వర్క్ చేయదు. అదొక డ్రాబ్యాక్ ఆర్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్, మోర్ కేబుల్స్ ఆర్ నీడెడ్ బికాస్ ఎవరీ కంప్యూటర్ నీడ్స్ ఇట్స్ ఓన్ కేబుల్ టు కనెక్ట్ టు ద సెంటర్. సో ఇక్కడ ప్రతి కంప్యూటర్ సెంట్రల్ లో ఉన్న కంప్యూటర్ కి కనెక్ట్ అయ్యి ఉండాలి కాబట్టి ఇక్కడ కేబుల్స్ అనేవి చాలా అవసరం అవుతాయి. నెక్స్ట్, కెన్ బి ఎక్స్పెన్సివ్. సో యూజింగ్ ఎ స్విచ్ ఆర్ హబ్ అండ్ మెనీ కేబుల్స్ ఇంక్రీజ్ ద కాస్ట్. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవి డిసడ్వాంటేజెస్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో స్టార్ టోపోలజీ గురించి, ఇది స్టార్ టోపోలజీ హౌ ఇట్ వర్క్స్ అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. నెక్స్ట్, రింగ్ టోపోలజీ. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ చూడండి ఫస్ట్. ఇది రింగ్ టోపోలజీ. ఇది ఓకే, దీని గురించి చూద్దాం. ఇన్ ఏ రింగ్ టోపోలజీ ఆల్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ సర్కిల్. రింగ్ టోపోలజీలో కంప్యూటర్స్ అన్ని కూడా ఒక సర్కిల్ రూపంలో కనెక్ట్ అయి ఉంటాయి. ఈచ్ కంప్యూటర్ ఇస్ కనెక్టెడ్ టు టూ అదర్ కంప్యూటర్స్. ఇక్కడ ప్రతి కంప్యూటర్ మరొక రెండు కంప్యూటర్లతో కనెక్ట్ అయి ఉంటుంది. వన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అండ్ వన్ ఆన్ ద రైట్ సైడ్. సో ప్రతి కంప్యూటర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న కంప్యూటర్ కి అండ్ రైట్ సైడ్ ఉన్న కంప్యూటర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. So because of this, data travels in a ring form from one computer to another computer. So because of this, data travels in a ring form from one computer to another computer. There is no central device in the ring topology. Like star topology లో ఉన్నట్లు ఇక్కడ సెంట్రల్ హబ్ అనేది ఏమి ఉండదు, సెంట్రల్ కంప్యూటర్ అనేది ఏమి ఉండదు. సో దెర్ ఇస్ నో సెంట్రల్ డివైస్ ఇన్ రింగ్ టోపోలజీ. ఈచ్ కంప్యూటర్ యాక్ట్స్ like a small repeater. Each computer acts like a small repeater, passing the data to the next computer until it reaches the correct destination. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్ నుండి ఈ కంప్యూటర్కి డేటా పంపించాలంటే ఆ డేటా ఈ సర్కిల్లో ఫస్ట్ ఈ కంప్యూటర్కి, తర్వాత ఈ కంప్యూటర్కి, తర్వాత ఈ కంప్యూటర్ని చేరే వరకు కూడా అది ప్రతి కంప్యూటర్ని టచ్ చేస్తూనే వెళ్తుంది. సో ఇలా మాట. దిస్ ఇస్ రింగ్ టోపోలజీ. నెక్స్ట్, హౌ ఇట్ వర్క్స్. డేటా మూవ్స్ వన్ డైరెక్షన్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అరౌండ్ ద రింగ్. డేటా మూవ్స్ వన్ డైరెక్షన్. డేటా అనేది ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతుంటది, అది క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ. నెక్స్ట్, ఈచ్ కంప్యూటర్ చెక్స్ ద డేటా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ దట్ కంప్యూటర్ ఇట్ సెండ్స్ ఇట్ టు ద నెక్స్ట్ వన్. ఈచ్ కంప్యూటర్ చెక్స్ ద డేటా. If it is not for that computer, it sends it to the next one. అంటే ఈ కంప్యూటర్ నుండి ఇక్కడికి డేటాను పంపించాలి. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ డేటాని ఇది చెక్ చేసుకుంటారు. అది తన డేటా కాకపోతే అది నెక్స్ట్ కంప్యూటర్ కి పంపిస్తుంది. మరలా ఈ కంప్యూటర్ ఆ డేటాని చెక్ చేసుకుంటుంది. ఆ డేటా ఈ కంప్యూటర్ కూడా కానప్పుడు అది నెక్స్ట్ కంప్యూటర్ కి పంపిస్తుంది. అలా మనకి ఏ కంప్యూటర్ కి అయితే డేటా పంపించాలో ఆ కంప్యూటర్ రీచ్ అయ్యే వరకు ఒక్కొక్క కంప్యూటర్ నుండి ఇది మూవ్ అవుతూ ఉంటుంది. The data keeps moving until it reaches the correct computer. Okay, next, advantages. Easy to install and set up. దీన్ని ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు అండ్ సెటప్ చేయొచ్చు.
Equal access for all computers. No one gets extra priority. Equal access for all computers. Good for long distance communication. ఈ రింగ్ టోపోలజీ అనేది లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ కి అనువైనది అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇఫ్ వన్ కంప్యూటర్ ఆర్ కేబుల్ ఫెయిల్స్ ద హోల్ నెట్వర్క్ కెన్ స్టాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్ పోయింది అంటే ఈ మొత్తం నెట్వర్క్ అంతా ఆగిపోతుంది. If one computer or cable fails, the whole network can stop. Troubleshooting is difficult because the fault can be anywhere in the ring. Troubleshooting అది ప్రాబ్లం ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఎందుకంటే బికాస్ ద ఫాల్ట్ కెన్ బి ఎనీవేర్ ఇన్ ద రింగ్ లో ఎక్కడైనా ఉండొచ్చు ఆ ప్రాబ్లం అనేది. యాడింగ్ ఆర్ రిమూవింగ్ ఏ కంప్యూటర్ ఇస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. Adding or removing a computer from the network is not an easy because the ring must be broken or and reconnected. సో ఇక్కడ ఇవి అడ్వాంటేజెస్, ఇవి డిసడ్వాంటేజెస్, ఇది డయాగ్రామ్. సో ఎలా వర్క్ చేస్తుంది అనేది రాస్తాం. నెక్స్ట్ రింగ్ టోపాలజీ గురించి కూడా రాస్తాం ఇక్కడ. నెక్స్ట్ చివరిగా బస్ టోపాలజీ. ఇక్కడ చూడండి, ఇక్కడ బోత్ సైడ్స్ 2 టెర్మినేటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక లైన్ ఉంది. దీనికి PC1 PC2 పర్సనల్ కంప్యూటర్. PC మీన్స్ పర్సనల్ కంప్యూటర్. PC మీన్స్ పర్సనల్ కంప్యూటర్స్. నెట్వర్క్ లో కనెక్ట్ అయిన కంప్యూటర్స్ ని PC అనొచ్చు. NODE నోడ్ అనొచ్చు. సిస్టమ్ అనొచ్చు. వర్క్ స్టేషన్ అని కూడా అనొచ్చు నెట్వర్క్ లో కనెక్ట్ అయిన కంప్యూటర్స్ ని. సో ఇక్కడ PC1 అంటే పర్సనల్ కంప్యూటర్ 1, PC2, PC3, PC4, PC5, 5 కంప్యూటర్స్ ఈ కేబుల్ కి కనెక్ట్ అయ్యాయి. సో బస్ టోపాలజీ ఇస్ ఎ టైప్ ఆఫ్ నెట్వర్క్ వేర్ ఆల్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ టు ఎ సింగిల్ మెయిన్ కేబుల్. అర్థమైంది కదా? బస్ టోపాలజీ ఇస్ ఎ టైప్ ఆఫ్ నెట్వర్క్ వేర్ ఆల్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ టు ఎ సింగిల్ మెయిన్ కేబుల్. దిస్ మెయిన్ కేబుల్ ఇస్ కాల్డ్ ద బస్ ఆర్ బ్యాక్ బోన్. ఈ కేబుల్ ని, ఈ మధ్యలో ఉన్న సింగిల్ మెయిన్ కేబుల్ ని బస్ అంటారు, లేదా బ్యాక్ బోన్ అని కూడా అంటారు. బస్ ఆర్ బ్యాక్ బోన్. ఆల్ కంప్యూటర్స్ షేర్ దిస్ వన్ కేబుల్ టు సెండ్ అండ్ రిసీవ్ ఇన్ఫర్మేషన్. ఆల్ కంప్యూటర్స్ షేర్ దిస్ వన్ కేబుల్ టు సెండ్ అండ్ రిసీవ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ అనేది ఈ సింగిల్ కేబుల్ ద్వారా మాత్రమే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ దిస్ ఇస్ బస్ టోపాలజీ. డయాగ్రామ్ ఖచ్చితంగా వేయాలి మీరు. నెక్స్ట్ హౌ ఇట్ వర్క్స్. ఆల్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ అలాంగ్ వన్ లాంగ్ కేబుల్. ఈ లాంగ్ కేబుల్ కి కంప్యూటర్లు అన్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి. వెన్ ఈ కంప్యూటర్ సెండ్స్ డేటా ఇట్ ట్రావెల్స్ త్రూ ద మెయిన్ బస్ కేబుల్. ఒక కంప్యూటర్ డేటాను పంపించినప్పుడు ఆ డేటా అనేది ఈ కేబుల్ ద్వారా ప్రయాణం చేస్తుంది. All other computers receive the data, but only the computer for which it is meant reads it. Others ignore it. సో ఇక్కడ నుండి డేటా పంపించినప్పుడు ఆ డేటా అన్ని కంప్యూటర్లకి రీచ్ అవుతుంది. బట్ ఏ కంప్యూటర్ అయితే రిసీవ్ చేసుకోవాలో ఆ కంప్యూటర్ మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది. మిగిలిన కంప్యూటర్స్ ఆ డేటాని ఇగ్నోర్ చేస్తాయి. సో ఈ విధంగా బస్ టోపాలజీ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటి? ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఎట్ బోత్ ఎండ్స్ ఆఫ్ ద కేబుల్ టెర్మినేటర్స్ ఆర్ యూజ్డ్ టు స్టాప్ సిగ్నల్స్ ఫ్రమ్ బౌన్సింగ్ బ్యాక్. సో ఇక్కడ బోత్ సైడ్స్ 2 టెర్మినేటర్స్ ఉంటాయి. ఇదిగో టెర్మినేటర్ 1, టెర్మినేటర్ 2. ఇక్కడతో డేటా టెర్మినేట్ అయ్యి మళ్ళీ బ్యాక్ బౌన్స్ అవుతుంది. ఎట్ ద బోత్ ఎండ్స్ ఆఫ్ ద కేబుల్ టెర్మినేటర్స్ ఆర్ యూజ్డ్ టు స్టాప్ సిగ్నల్స్ ఫ్రమ్ బౌన్సింగ్ బ్యాక్. అడ్వాంటేజెస్ ఆఫ్ బస్ టోపాలజీ. ఈజీ టు ఇన్స్టాల్ అండి ఇది. లెస్ కేబుల్ రిక్వైర్డ్ కంపేర్ టు స్టార్ టోపాలజీ. తక్కువ కేబుల్ అవసరం అవుతుంది. Cost effective for small networks. Cost effective for small networks. Works well for small offices or temporary networks. Works well for small offices or temporary networks. సో 4 అడ్వాంటేజెస్ ఉన్నాయి బస్ టోపాలజీకి సంబంధించి. అందులో ఫస్ట్ది ఈజీ టు ఇన్స్టాల్, లెస్ కేబుల్ రిక్వైర్డ్ కంపేర్ టు స్టార్ టోపాలజీ, కాస్ట్ ఎఫెక్టివ్ ఫర్ స్మాల్ నెట్వర్క్స్, works well for small offices or temporary networks. Next, disadvantages of bus topology. If the main cable fails, the whole network stops. If the main cable fails, the whole network stops. Difficult to find where the cable is damaged. More computers is equal to slower network. Not suitable for large networks or heavy traffic. చూద్దాం ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏంటి బస్ టోపాలజీ వల్ల. ఫస్ట్ పాయింట్, ఇఫ్ ద మెయిన్ కేబుల్ ఫెయిల్స్ ద హోల్ నెట్వర్క్ స్టాప్స్. అంటే ఇక్కడ మెయిన్ కేబుల్ అంటే ఇది మధ్యలో ఉన్న కేబుల్ ఉంది కదా, ఇది కానీ ఫెయిల్ అయితే మొత్తం నెట్వర్క్ ఆగిపోతుంది. నెక్స్ట్, డిఫికల్ట్ టు ఫైండ్ వేర్ ద కేబుల్ ఇస్ డ్యామేజ్డ్.
ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయిందంటే కేబుల్, ప్రాబ్లం ఎక్కడున్నది అనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ మోర్ కంప్యూటర్స్ కాబట్టి నెట్వర్క్ చాలా స్లోగా ఉంటుంది. కంప్యూటర్స్ ఎక్కువ ఉంటే నెట్వర్క్ స్లోగా ఉండే ఛాన్స్ ఉంది. నాట్ సూటబుల్ ఫర్ లార్జ్ నెట్వర్క్స్ ఆర్ హెవీ ట్రాఫిక్. అర్థమైంది కదా. సో ఇవి డిసడ్వాంటేజెస్. సో నేను ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆఫీస్ ఆటోమేషన్, ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్స్ అండ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఈ రెండు గ్రూపులకి ఉంటుంది ఈ పేపర్. సో అందులో సెకండ్ యూనిట్ నుండి నేను ఇంతకు ముందు ఒక వీడియోని ప్రొవైడ్ చేశాను, అండ్ ఇది సెకండ్ వీడియో. ఇందులో సెకండ్ యూనిట్ లో ఫోర్త్ ఫిఫ్త్ క్వశ్చన్స్ ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఒక క్వశ్చన్ ఏంటంటే నెట్వర్క్స్ కి సంబంధించి ఉంది, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఇది టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ సంబంధించిన క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ టోపోలజీలకి సంబంధించిన క్వశ్చన్ ఒకటి, నెట్వర్క్ టోపోలజీలకి సంబంధించిన క్వశ్చన్ ఒకటి. సో ఇందులో మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఇంటర్నెట్, సెర్చ్ ఇంజిన్స్, వెబ్ బ్రౌజర్స్, వీటికి సంబంధించిన మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ సెషన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇదంతా సెకండ్ యూనిట్. అంటే మీకు ఇక్కడ సెకండ్ యూనిట్ కి సంబంధించి 3 సెషన్స్ ఉన్నాయి. అందులో ఇది సెకండ్ సెషన్. థర్డ్ సెషన్ నేను మళ్ళీ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో నోట్స్ కూడా ఇది రాసుకోండి. చూడండి, ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటే. యాక్చువల్గా ఇది సరిపోతుంది, ఇక్కడ టోపాలజీకి సంబంధించి సరిపోతుంది. మీరు ఏమైనా డయాగ్రామ్స్ వేయాలనుకుంటే వీటికి వేయండి. పర్సనల్ ఏరియా నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్, క్యాంపస్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్. వీలుంటే డయాగ్రామ్స్ వేయడానికి ట్రై చేయండి. ఓకే.